మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళదే ఓ పెద్ద లిస్ట్ ఉంటుంది. మీరు ఎవరిని కష్టపెట్టింది కనీసం ఒక చిన్న లైన్ కూడా ఉండకపోవచ్చు. నాకు తెలియకుండా తెలుసు. మనం చేయొచ్చు. నేను చేశాను, నాకు తెలుసు. నేను అది చాలా కాలం అనుభవించాను. అరే వీరికి అన్యాయం చేశాను, వీరికి అన్యాయం చేశాను అనేది నేను పశ్చాత్తాపడ్డాను. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి కూడా లాభం లేదు. అది వేరే విషయం పక్కన పెడితే, రాస్తూ ఉంటే నా ఎనర్జీ అంతా పోతుంది. అంతకు ముందు రోజు సోల్ తీసేసిన ఎనర్జీ ఎంత హాయిగా తేలిగ్గా ప్రశాంతంగా పడుకొని చక్కగా వాకింగ్ చేసుకుని మెడిటేషన్ చేసుకున్నానో, ఆ రోజు నా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది రాస్తూ ఉంటే. కష్టాలు కదా, అది తలుచుకుంటూ ఉంటే చిరాకు వచ్చేస్తుంది, రాయి బుద్ధి కావడం లేదు. కానీ రాయాలి, ఆ రోజుతో అవన్నీ పోవాలి, ఆ వాసనలన్నీ పోవాలి. రాస్తున్నాను రాసేసాక అయిపోయిందా అని అడిగారు. అయిపోయింది తమ్ముడు అని చెప్పాను. దానికి మడత పెట్టారు, ఒక 4-5 పేజీలు మడత పెట్టారు. మడత పెట్టి దానికి ఒక ప్రొసీజర్ చెప్పారు. ఇలాగ పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని దాన్ని ఆ పేపర్ని ఇలాగ మనం బబుల్లాగా క్రియేట్ చేస్తూ మన ముందర ఆ కష్టాలు ఎంతవరకు ఉన్నాయో, ఎన్ని పేజీలు రాసామో అట్లా బబుల్లాగా క్రియేట్ చేస్తూ ఆ బబుల్లోంచి, ఆ కష్టాల్లోంచి బయటికి దూకినట్టు భావించి 3 సార్లు జంప్ చేయమన్నారు. చేశా. 3 సార్లు జంప్ చేయంగానే తేలికైపోయింది ఒళ్ళు. ఆ కష్టాల్లోంచి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా ఆ దరిద్రాల్లోంచి, ఆ రుగ్మతల్లోంచి బయటకు వచ్చేసాం.